కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ ఎట్లా అయితది అని చెప్పి మనమైతే స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గానైతే మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకు బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించిన నోటిఫికేషను, బీపీటీకి సంబంధించిన నోటిఫికేషను, ఏహెచ్ఎస్ సంబంధించిన నోటిఫికేషను ఈ యూనివర్సిటీ నుండే రిలీజ్ చేయడం అయితే జరుగుతా అన్నట్టు. సో, మనం ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి మీకు అడ్మిషన్ అయిపోయేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఇది మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ అఫీషియల్ వెబ్‌సైట్. మనకిక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ లోపల మనం ప్రీవియస్ ఒక వీడియో చేసుకున్నాం. ఈ బీఎస్సీ నర్సింగ్‌కు చేయాలంటే ఎట్లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది ఆన్‌లైన్ అప్లికేషన్స్ లోపల అని చెప్పి, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ మనకు ఫస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. మనకి ఫస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఈ నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ అయితది కదా అంటే ఈ పోర్టల్ లోపల రిలీజ్ అయితది. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఒకసారి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేసుకోవాల్సి ఉంటది కదా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోరి అని చెప్పి మనకి రిలీజ్ చేస్తారన్నట్టు. అండ్ మనకి ఎప్పుడు రిలీజ్ అయితదంటే 2023లోనేమో ఈ నోటిఫికేషన్ మనకి ఆగస్ట్‌లో వచ్చింది. 2024లోనేమో మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో వచ్చిందన్నట్టు. కాబట్టి మనం అక్టోబర్ ఆర్ అంతకంటే ముందు మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనమైతే వెయిట్ చేద్దాం. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, మనకి అక్టోబర్ ఆర్ అంతకంటే ముందు ఈ నోటిఫికేషన్ అయితే వస్తది మనకి. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి కదా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనకు తెలంగాణ ఎబ్సెట్ 2025 లోపల నీకు 55,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉండాలి. తెలంగాణ ఎబ్సెట్ 2025 లోపల నీకు 55,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉంటే నువ్వైతే ఎలిజిబుల్ అయితావు. అండ్ నువ్వు తెలంగాణ ఎబ్సెట్ రాసి ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనమైతే బైపీసీ లోపల క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇంటర్మీడియేట్ అనేది బైపీసీ లోపల కంప్లీట్ అయ్యి ఉండాల్సి ఉంటది. అండ్ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారు. మెయిన్ ఏందంటే 10+2 లోపల బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్‌లా ఉండాలి. ఎబ్సెట్ లోపల 55,000 కన్నా తక్కువ ర్యాంక్ అంటే క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటది ఎబ్సెట్. ఓకేనా? సో, వాళ్ళైతే ఎలిజిబుల్ అయితారు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో, ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అండ్ ఇంకొకటి ఏజ్ అనేది 17 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. మినిమమ్ ఏజ్ అనేది 17 ఇయర్స్ రిక్వైర్డ్. 17 ఇయర్స్ ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. మనకి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదు. కాబట్టి మనం డాక్యుమెంట్స్ ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసే టైంల అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఈ ఆన్‌లైన్ లోపల నువ్వు ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తావో ఆ డాక్యుమెంట్స్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్‌లైన్‌లోనే వాళ్ళు వెరిఫై చేస్తారన్నట్టు. ఓకేనా? సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్‌గుండాలి. ఓకేనా? అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్‌గా అయితే ఉండాల్సి ఉంటది. కొన్ని డాక్యుమెంట్స్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల, కొన్ని డాక్యుమెంట్స్ జేపీఈజీ ఫార్మాట్ లోపల అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, దానికి రేషియో కూడా ఉంటది. సైజ్ రేషియో ఇంతే ఎంబీ ఉండాలి అని చెప్పి. సో, ఇంతే కేబీ ఉండాలని చెప్పి వాళ్ళు ఒక రేషియో అయితే పెడతారు. ఆ రేషియో లోపల డాక్యుమెంట్స్ అన్నిటిని క్లారిటీగా అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? సో, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మీకు ఐడియా లేకపోయినా, ఏమేం డాక్యుమెంట్స్ మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదని చెప్పి తెలుసుకోవాలనుకున్నా కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కోసం నేను ఒక వీడియో చేసిన. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్లి చెక్ చేయండి. వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా వస్తది. ఓకేనా? సో, ఇట్లా మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ అప్‌లోడ్ చేసి. మనం మన ఛానల్ లోపల అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్, బీఎస్సీ ఎంఎల్టీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ గైడెన్స్. ఈ గైడెన్స్ లోపల నేను మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఏ కాలేజ్ లోపల మనకు ఏమేం కోర్సెస్ ఉన్నాయి. ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏం కోర్సులున్నాయి, ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి నేనైతే పీడీఎఫ్ ఫార్మాట్స్ పెట్టిన. అండ్ లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ అండ్
ఈ ఇయర్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది? అండ్ మనం ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం జేయాలే? అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినాం గదా! కౌన్సెలింగ్ ప్రాసెస్ అని జెప్పి. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది నేను ప్రీవియస్‌గానే చాలా రోజుల ముందే అక్కడ వాళ్ళకు లైక్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టినన్నట్టు. సో, ఫస్ట్ నోటిఫికేషన్ ఒస్తది. సెకండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటది. తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ఒస్తదని జెప్పి నేను ఆల్రెడీ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల వీళ్ళకు ఎప్పుడో ప్రొవైడ్ జేసిన. ఈ అనాలిసిస్ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల ఉన్నోళ్ళకి తెలుసు మనం గైడెన్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తామని జెప్పి. అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం జేయాలని జెప్పి. అండ్ దాంతో పాటుగా 100% వర్కింగ్ ట్రిక్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి ప్రతీది గూడా నేనైతే ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల డిస్కస్ చేసిన. మనకి వీడియో ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉన్నాయి. అన్నీ గూడా పీడీఎఫ్స్ గూడా అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ గూడా మనకైతే అవైలబుల్ ఉన్నాయన్నట్టు మన అనాలిసిస్ గైడెన్స్ లోపల. నువ్వు అనాలిసిస్ గైడెన్స్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లోపల మన యాప్ లింక్ ఉంటది. సో, గో అండ్ డౌన్‌లోడ్ అవర్ యాప్ అండ్ కంప్లీట్ యువర్ పేమెంట్. మనం ఎవ్రీ మంత్ 20, 30 అండ్ సో 20, 10థ్, 30 ఓకేనా. 10వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. సో, ఈ లైవ్ లోపల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గూడా నన్నైతే అడగొచ్చు. 20థ్, సో 10థ్, 20థ్, 30థ్ 10వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు ఒకవేళ నీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని గూడా నేనైతే డీటెయిల్‌గా చెప్తా అన్నట్టు. ఓకేనా. సో, ఇది మన అనాలిసిస్ గైడెన్స్ గురించి తొందరగా జాయిన్ అయిపోరి. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. చాలా తక్కువ సబ్స్క్రిప్షన్ తోటి మనమైతే ఈ గైడెన్స్‌నైతే చేసుకుంటా ఉంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కౌన్సెలింగ్ ప్రాసెస్ మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఏసుకోవాల్సి ఉంటది ఫస్టు. బేస్డ్ ఆన్ దట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఓకేనా. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని బేస్ చేసుకొని ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బట్టి ఒక మెరిట్ లిస్ట్ చేస్తారు. ఓకేనా. మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నట్టు. దాన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసి ఇంకొక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సెకండ్ మెరిట్ లిస్ట్‌ని ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో, మనకు ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి అనే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ చేస్తారన్నట్టు. సపోజ్ ఒక 5,000 అప్లికేషన్స్ వచ్చాయనుకో సపోజ్ 5,000 అప్లికేషన్స్ వచ్చినాయి మనకి. సో, ఈ 5,000 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వీళ్ళేం చేస్తారు కదా అంటే, ఈ 5,000 లోపల ఎవలికి మంచి ర్యాంక్ ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని మనకైతే కన్సిడరేషన్ ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు 5,000 మంది అప్లై చేసుకున్నారు. 5,000 మందిలో తక్కువ ఎబ్సెట్ ర్యాంక్ ఎవరికుంటే వాళ్ళని నంబర్ 1 అంటారు. ఓకేనా. ఎవరికి తక్కువ ఎబ్సెట్ ర్యాంక్ ఉంటే వాళ్ళని నంబర్ 1 అంటారు. ఎవరికి ఎక్కువ ఎబ్సెట్ ర్యాంక్ ఉంటే వాళ్ళను లైక్ లాస్ట్ నంబర్ ఏదుంటే అది నంబర్ 5,000 అయితది. ఓకేనా. సో, ఈ 5,000 లోపల మనకు ఎట్లా చేస్తారు కదా అంటే ఫస్టు ఎబ్సెట్ క్వాలిఫై ఉండాలి అని చెప్పినాం. సో, ఎబ్సెట్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ ఈ మెరిట్ లిస్ట్‌ని ప్రిపరేషన్ అయితే చేస్తారన్నట్టు. మెరిట్ లిస్ట్‌ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనంటే మనకు ఎబ్సెట్ లోపల ఎవరికైతే తక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళని నంబర్ 1లో పెడతారు. ఎబ్సెట్‌లో ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళని లాస్ట్‌లో పెడతారన్నట్టు. సో, ఫస్ట్ మనకు మెయిన్ క్రైటీరియా ఏందంటే ఎబ్సెట్. ఎబ్సెట్ లోపల మంచి ర్యాంక్ వచ్చినోళ్ళని ఫస్ట్ పొజిషన్‌లో పెడతారు. ఎబ్సెట్ లోపల తర్వాత మంచి ర్యాంక్ వచ్చినోళ్ళని సెకండ్ పొజిషన్‌లో, తర్వాత మంచి ర్యాంక్ వచ్చినోళ్ళని థర్డ్ పొజిషన్‌లో. అట్లా మనకి ఎబ్సెట్‌ని బేస్ చేసుకొని వీళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, నీకు ఎబ్సెట్ ర్యాంక్ తక్కువొచ్చింది అంటే మాత్రం నువ్వైతే అప్లై చేసుకో. డెఫినిట్‌గా నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 55,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళందరూ గూడా మనం ఈ బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, 55,000 కన్నా ఎక్కువ ర్యాంక్ ఉంటే అనే విషయానికొస్తే మనకు చాలా సీట్స్ అనేవి తక్కువుంటాయన్నట్టు. ఓకేనా. అరౌండ్ ఒక 8,000 సీట్లుంటాయి. ఈ 8,000 సీట్లకి ఎక్కువ మందిని లైక్ అప్లికేషన్‌లు తీసుకొని సీట్ ఇవ్వకపోవడం అవన్నీ గూడా ఉంటది గాబట్టి, మనం ఏం జేయాలి గదా అంటే తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళే అప్లికేషన్ పెట్టుకొని, తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకే సీట్ రావాలి అనే ఉద్దేశంతోటి, ఈ యూనివర్సిటీ ఏం చేస్తది అంటే ఒక కట్ ఆఫ్ అనేది పెడతదన్నట్టు ప్రతి ఇయర్. అండ్ మనకి పోయినసారి అయితే మనకి 54,500 ఉండే కట్ ఆఫ్. 54 అంటే 55,000 కన్నా తక్కువొచ్చినోళ్ళు మాత్రమే అప్లై చేసుకునేలాగుండే. 55,000 కన్నా తక్కువొచ్చినోళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చింది యూనివర్సిటీ లాస్ట్ ఇయర్. అండ్ ఈ ఇయర్ కూడా మాక్సిమం అంతే 55,000 కన్నా తక్కువొచ్చినోళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తదన్నట్టు. అండ్ ఇది మనకి మెరిట్ లిస్ట్ అయితే ఎబ్సెట్ లోపలొచ్చిన ర్యాంక్ బేస్డ్ ఉంటది. అండ్ ఎబ్సెట్ లోపల ర్యాంక్ అయితే ఎప్పుడు గూడా కొ లైక్ ఏందంటే ఆహ్, ఇద్దరి ర్యాంక్ సేమ్ ఉండదన్నట్టు. ఓకేనా. ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ అనేది ఇద్దరిది ఎప్పుడు సేమ్ ఉండది. ఒకవేళ ఇద్దరి ర్యాంక్ అనేది సేమ్ ఉన్న సిట్యుయేషన్ లోపల ఏజ్ అనేది క్రైటీరియా తీసుకుంటారన్నట్టు. ఓకేనా. ఏజ్ క్రైటీరియా తీసుకొని ఎవరి ఏజ్ అయితే ఎక్కువుంటదో వాళ్ళకి సీట్ అయితే ఇస్తారన్నట్టు.
ఓకేనా. మెయిన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్ లోపల సో, వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్. వెబ్‌సైట్ ర్యాంక్ మెర్జ్ అయితే ఏజ్‌ని క్రైటీరియా తీసుకుంటారు. ఓకేనా. ఏజ్ అండ్ ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ వాటిని క్రైటీరియా తీసుకొని ఈ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారన్నట్టు. అండ్ ఇది మెరిట్ లిస్ట్ గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ లిస్ట్ విషయానికొస్తే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, లైక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మిస్టేక్స్ ఏముండయి మాక్సిమం. ఒకవేళ ఎవరిదైనా నేమ్ రాకపోయినా ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎవరిదైనా నేమ్ రాకపోయినా, లేకపోతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్నా వీళ్ళు ఏం చేస్తారు కదంటే మనం అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఒక టైమ్ ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. మనం ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయొచ్చు. నా నేమ్ రాలేదు. నా నేము మిస్టేక్ ఉంది అని చెప్పి. సో, రైజ్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెయిల్ చేయమంటారు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ సేమ్ ఉంటది. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల కొన్ని చేంజెస్ అయితే అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకేం చేస్తారు కదా అంటే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారన్నట్టు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటది కదా! ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వచ్చిన ర్యాంక్‌ని బేస్ చేసుకొని మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారన్నట్టు. ఓకేనా. సో, ఈ మెరిట్ లిస్ట్ లోపల మనకు నేమ్ ఉంటది. క్యాండిడేట్ నేము, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటది. అండ్ వాళ్ళ లైక్ వెబ్‌సైట్ ర్యాంక్ ఉంటది. అండ్ వాళ్ళ మెరిట్ పొజిషన్ ఉంటది. ఇవన్నీ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ కేటగిరీ ఉంటది. జెండర్ ఉంటది. సో, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఒకటేసారి ఛాన్స్ అయితే ఇస్తారు. మళ్ళీ మళ్ళీ ఛాన్స్ అయితే ఇయ్యరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మన ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఫేజ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి అని చెప్పి. సో, ఫేజ్ 1కి సంబంధించి మనమైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటది. సో, ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. తక్కువ మెరిట్ ర్యాంక్ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువుంటాయన్నట్టు. తక్కువ మెరిట్ ర్యాంక్ ఉన్నోళ్ళు అందరూ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటారు. సో, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఏ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటున్నారో, తక్కువ మెరిట్ ర్యాంక్ ఉన్నోళ్ళకు సీటు ఫస్ట్ ఇచ్చి తర్వాత మెరిట్ ర్యాంక్ ఉన్నోళ్ళకు తర్వాత ఇస్తారన్నట్టు. సో, ఇప్పుడు నా మెరిట్ ర్యాంకు ఒకటుంది. అండ్ వేరే వాళ్ళ మెరిట్ ర్యాంకు 50 ఉందనుకో. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఒకటే కాలేజ్ పెట్టుకున్నా, ఆయన ఒక కాలేజే పెట్టుకున్నాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకిస్తారు. ఓకేనా. మెరిట్ ర్యాంక్ ఎవరికైతే తక్కువ ఉంటదో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, తర్వాత ప్రిఫరెన్స్ నెక్స్ట్ ఓళ్ళకిస్తారన్నట్టు. సో, ఇట్లా వీళ్ళైతే ఫేజ్ 1 లోపల సీట్స్ ఫిల్ చేస్తారు. అండ్ ఫేజ్ 1లో సీట్స్ మిగిలితే ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఫేజ్ 1 అయిపోయిన తర్వాత మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితాయి. సో, ఫేజ్ 1 నోటిఫికేషన్ వస్తది వెబ్ ఆప్షన్‌కి. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన డేటా అయిపోయిన తర్వాత మనకి ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. అండ్ మనకి మెసేజ్ గూడా వస్తది. ఒకవేళ నీకు ఫేజ్ 1లో సీట్ వస్తే మనం ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఆఫ్‌లైన్ లోపల మన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. మనం ఏమైతే డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అయ్యుండాలి. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉండాలి. లేకపోతే మన సీటు అక్కడ అలాట్ అయిన కాడ వాళ్ళు క్యాన్సెల్ చేసేస్తారన్నట్టు. ఓకేనా. సో, అది వాళ్ళు కూడా మళ్ళొకసారి వెరిఫికేషన్ అయితే చేస్తారు. అండ్ ఇట్లా ఉంటదన్నట్టు ప్రాసెస్. ఓకేనా. సో, నీకు సీటొస్తే మనం జాయిన్ అయిపోవాల్సుంటది. జాయిన్ అయితేనే నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితామన్నట్టు. సో, ఇట్లాంటి రెగ్యులేషన్స్ గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. అండ్ మనకేందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల పార్టిసిపేట్ చేయాలంటే డెఫినెట్‌గా మనమైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొనుండాలి. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి ఒకటేసారి టైం అయితే ఉంటది. అండ్ అది మాత్రం మర్చిపోకుర్రి. అండ్ మీరు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ లోపల మంచి టాప్ కాలేజ్‌లో జాయిన్ అయిదామనుకున్నా, లేకపోతే మీకు గైడెన్స్ కావాలనుకున్నా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ అనాలిసిస్ గైడెన్స్ లోపల జాయిన్ గారి ₹154కి మీ అడ్మిషన్ అయిపోయేంత వరకు నేనైతే గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.